గుండె నిండా గుడిగంటలు సీరియల్ సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ లో బరువు తగ్గుతానని ప్రభావతి శపథం చేయబోతోంది. డాన్స్ ఆడే వాళ్ళకి ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యం అంటూ ఒక స్టూడెంట్ ప్రభావతి డాన్స్ స్కూల్ కి ఒక వెయిట్ మిషన్ ని స్పాన్సర్ చేస్తాడు. అయితే అక్కడే ఉన్న పార్వతి, చింతామణి వాళ్ళు వెయిట్ వేసుకుంటామని వెయిట్ వేసుకొని చూసుకుంటారు. పక్కనే ఉన్న ప్రభావతి తాను కూడా వెయిట్ వేసుకుంటానని అంటుంది. ప్రభావతి వెయిట్ మిషన్ ఎక్కే ముందే పార్వతి వెయిట్ మిషన్ పనిచేయదేమో వదినా అని కామెడీ చేస్తుంది. ఆమె అన్నట్లుగానే ప్రభావతి వెయిట్ మిషన్ ఎక్కగానే అది స్ట్రక్ అయిపోతుంది. దాంతో చింతామణి విపరీతంగా నవ్వుతుంది. అది అవమానంగా భావించిన ప్రభావతి తన ఒంటిని ఎలాగైనా కంట్రోల్లోకి తెచ్చుకుంటానని అంటుంది. అందుకు సెట్టైర్గా చింతామణి, మీరు మీ కోడల్నే కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నారు, ఇక మీ ఒంటిని ఏం తెచ్చుకుంటారు అని అంటుంది. 3 నెలల్లో ఎలాగైనా బరువు తగ్గించి చూపిస్తానని చింతామణి ముందు సవాల్ చేస్తుంది. ఇక ఇంటి దగ్గర కూడా ఆమె డైటింగ్ చేయబోతున్నట్లు మంగమ్మ శపథం పలుకుతుంది. మళ్ళీ చాటుగా వెళ్లి దొంగగా ఎవరికి తెలియకుండా అన్నం తింటుంది ప్రభావతి. ఇక మనోజ్ అలాగే ప్రభావతి ఇద్దరు కలిసి ఈ విషయంగా మాట్లాడుకుంటారు. మనోజ్ తన దగ్గరికి ఒక డైటీషియన్ వచ్చిందని ఆమెను తీసుకొని వస్తానని చెప్తాడు. తాను కూడా లావు తగ్గాలనుకుంటున్నానని పనిలో భాగంగా ఇద్దరూ కలిసి డైట్ చేయబోతున్నట్లు చెప్పుకుంటారు. ఇక డైటీషియన్ని తీసుకొని వచ్చి ఏ ఫుడ్ని తీసుకోవాలి అని ఎంతో ఖర్చు పెట్టి ఒక ప్లాన్ ని తీసుకుంటారు. మొదటి రోజునే ఆమె చెప్పిన ఫుడ్ ని తిని ఇద్దరు అనారోగ్యం పాలవుతారు. ఒకటేమైనా మనోజ్, ప్రభావతి ఇద్దరు బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ బాత్రూమ్ పాలవుతారు. ఇలా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళ ప్లాన్ మొదటి రోజే తిప్పికొడుతుంది. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్లో సవాల్ చేసిన ప్రభావతి లావు తగ్గుతుందా లేదా ఇంకా లావు పెరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ని చూస్తున్నారా? మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.